భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల మధ్య తాజాగా జరుగుతున్న పరిణామాల మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాదేశ్లో ప్రవేశించారా? బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నడిబొడ్డున్న సెక్రటేరియట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డిసెంబర్ 26, 2024 తెల్లవారుజామున సెక్రటేరియట్లోని 7వ నెంబర్ బిల్డింగ్లో 6వ అంతస్తులో మంటలు ప్రారంభమై క్రమంగా 7-8 అంతస్తులకు పాకాయి. మంటలు ఆర్పడానికి 7 గంటలు పట్టింది. మొత్తం 3 అంతస్తులోని డాక్యుమెంట్స్, ఫర్నిచర్తో సహా కాలిబూడిదయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? సహజంగా వినిపించే మాట ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్. కానీ నిజమేంటంటే ఎవరో కావాలని నిప్పెట్టారు. 6వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగితే 7-8 అంతస్తులకు ఎలా వ్యాపించాయి? బంగ్లాదేశ్ అధికారులు ఒక హై లెవెల్ కమిటీ వేసి వారంలోపు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో చెప్పాలని కోరారు. హై సెక్యూరిటీ ఉండే సెక్రటేరియట్లోకి ఎవరు వెళ్ళి నిప్పు రాజుకునే విధంగా ఏర్పాటు చేయగలరు? బంగ్లాదేశ్ అధికారులు మాత్రం మాజీ ప్రధాని షేక్ హసీనా అనుచరులు ఈ పని చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షేక్ హసీనా వర్సెస్ బంగ్లాదేశ్ జిహాదీలు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి సారథ్యం వహించినటువంటి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ తాలూకు గుర్తులేవి లేకుండా చేసే యత్నంలో ఇప్పటికే షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలన్నింటి ధ్వంసం చేశారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం తాలూకు మ్యూజియంను కూడా వదలలేదు. ఇక మిగిలింది షేక్ హసీనాను ఏదో ఒక నేరం మోపి ఉరివేస్తే బంగ్లాదేశ్లో మళ్ళీ ప్రజాస్వామ్యం అనేది లేకుండా కేవలం మతం ప్రాతిపదికన పాలన చేయొచ్చు. 1971 బంగ్లా విముక్తి పోరాటం అనేది లేదని భారత్ కుట్ర చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ను విడగొట్టిందని ప్రచారం చేస్తున్నారు. ఢాకాలోని సెక్రటేరియట్ అగ్ని ప్రమాదానికి కారణం ఉంది. షేక్ హసీనా మిలియన్ల కొద్దీ అవినీతికి పాల్పడిందంటూ అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ వేసింది. విచారణ పూర్తయ్యాక కోర్టులో కేసు పెట్టి కోర్టు ఆర్డర్ ద్వారా భారత్ నుండి షేక్ హసీనాని బంగ్లాదేశ్కి రప్పించి మరణశిక్ష అమలు చేయాలని ప్లాన్. సో డాక్యుమెంట్స్ తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అది ఒక పద్ధతి ప్రకారం 6, 7, 8 అంతస్తులో ఎవరో దగ్గరుండి చేసినట్టు ఒకదాని తర్వాత ఇంకో అంతస్తులో మంటలు చెలరాయి. సమయం కూడా తెల్లవారుజామున అవడం, అది అందరు నిద్రలో ఉండే సమయాన్ని పద్ధతిగా ఎంచుకున్నారు. అఫ్కోర్స్ రా ఆపరేషన్ అయ్యి ఉండదు, తప్పే ఉంది. అందులో ఏదో మండే స్వభావం కలిగిన కెమికల్ను ఉపయోగించి తగలబెట్టి ఉండదు. కానీ అదేంటో కనుక్కోవడం కష్టం. ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి టెక్నిక్ అది. ఇప్పుడు మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా సులభమైంది. భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా షేక్ హసీనాని మత ఛాందస్వాదులకు అప్పగించకూడదని దృఢంగా నిశ్చయించుకుంది. బర్మా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరిగిందే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా అదే జరిగింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ఫక్తికా అంటే ప్రావిన్స్ టీటీపీ తరచూ తమ సైనిక చెక్పోస్టుల మీద దాడి చేసి పారిపోతున్నారని డిసెంబర్ 23 పాకిస్తాన్ తన జెట్ ఫైటర్స్తో ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి దాడులు చేసింది. ఆ దాడుల్లో టీడీపీకి చెందిన 6 మంది అగ్రనాయకులు మరణించారని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ తాలిబాన్ ప్రభుత్వం మాత్రం 16 మంది పౌరులు మరణించారని ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కాదు, టీడీపీకి చెందిన సభ్యులు. భారత సైన్యం హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు హత్య చేయబడుతూ వచ్చారు కదా. వాళ్ళని హత్య చేసిన తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు. తాలిబాన్లోని అగ్రనాయకుడు ఒకరు గతంలో మన దేశంలో మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. 2021లో తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పరిచాక భారత ప్రభుత్వానికి తాలిబాన్ల మధ్య రాయబారం నేర్పింది కూడా సదరు ముఖ్య నేతనే. తాలిబాన్లు టీడీపీల స్నేహం చాలా కాలం నాటిది. టీడీపీ ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్లో కూడా తాలిబాన్ తరహా పాలన కోసం పోరాటం. 2021లో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్తున్న సమయంలో తాలిబాన్లకు తోడుగా టీడీపీ కూడా సహాయం చేసింది. పాకిస్తాన్ తప్పుడు వ్యూహం, ఊహించుకోవడం వ్యూహం కాదు. ఈ మాట అన్నది పాకిస్తాన్లోని అంతర్జాతీయ సంబంధాల మీద పరిశోధన చేస్తున్న వ్యక్తి. అతని మాటల్లో పాకిస్తాన్ తనను తాను గొప్పగా వ్యూహకర్తగా ఊహించుకుంటూ వచ్చింది. 2021 వరకు తాలిబాన్లు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పరిచారో ఇక ఆఫ్ఘనిస్తాన్లో తనకు తిరుగులేదని భావించింది. ఒక నెల మాత్రమే తాలిబాన్లు ఐఎస్ఐ మాట అన్నారు. నెల తర్వాత ఐఎస్ఐ అధికారి ఒక టీడీపీని కట్టడి చేయాల్సిందిగా కోరాడు తాలిబాన్లని. చూద్దామని మాట దాటేశారు తప్పితే ఎలాంటి చర్య తీసుకోలేదు. దాంతో ఐఎస్ఐ తాలిబాన్ల మీద ఒత్తిడి తెచ్చింది. వెంటనే టీడీపీని కట్టడి చేయాలంటూ పాకిస్తాన్ అధికారులు తాలిబాన్లని భారత్ని తక్కువగా అంచనా వేశారు. తాలిబాన్లకు బ్రిటిష్ జమానాలో నిర్ణయించిన జోరాన్ ట్రాక్ అంటే ఇష్టం లేదు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1893లో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రాజు అబ్దుల్ రెహమాన్ ఖాన్తో సరిహద్దు ఒప్పందం చేసుకుంది. బ్రిటిష్ ప్రభుత్వానికి దౌత్యవేత్త మరియు సెక్రటరీ అయిన మార్టిమర్ డ్యూరాండ్ల మధ్య జరిగిన ఆనాటి ఒప్పందంలో 2640 కిలోమీటర్ల మేర ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ ఇండియా దేశాల మధ్యన సరిహద్దు నిర్ణయిస్తూ ఒప్పందం జరిగింది. కానీ అప్పట్లోనే చాలా భూభాగం ఆఫ్ఘనిస్తాన్కి చెందిన బ్రిటిష్ ఇండియాలో కలిపేశారు అనే అసంతృప్తి ఉంది. కానీ ఆఫ్ఘన్ రాజుకు బ్రిటిష్ ఇండియాని ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టి వెనకొడిపోయాడు. 1947లో భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయాక జిన్నా మొదట చేసిన ఆరోపణ ఏంటంటే చాలా భూభాగం పాకిస్తాన్కి చెందిన ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అసలు విషయం ఏంటంటే బ్రిటిషర్లు తాము ఆక్రమించిన అన్ని దేశాల్లో సరిహద్దు సమస్య సృష్టించి వెళ్ళారు. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు ఉన్న ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్ అనేది సగం ఆఫ్ఘనిస్తాన్లో సగం పాకిస్తాన్లో ఉండేటట్టు విభజించాడు డ్యూరాన్. పఖ్తూన్ ట్రైబల్ ఇటు ఖైబర్ పఖ్తూన్వాతో పాటు అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. వివాహాలు, వాణిజ్య సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్వాలో అత్యధికంగా మాట్లాడే భాష పప్తో, ఆఫ్ఘనిస్తాన్ అధికారిక భాష పప్తో, దరి భాష కూడా 2వ అధికార భాష. ఈ దరి భాష పర్షియన్ భాషకి ఆఫ్ఘన్ వర్షన్. పర్షియన్ లేదా పార్సీ భాషా పదాలు హిందీ, ఉర్దూలో వచ్చి చేరాయి. దరి భాష మాట్లాడే వాళ్ళకి హిందీ కొద్దిగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన 2వ కథనం చూద్దాం.